అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుపై వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృషభ రాశి దినఫలితాల ప్రకారము కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు జమించినారు ఈ వృషభ రాశి ప్రజలకు వస్తారు. గ్రహ ప్రభావం ప్రకారము చంద్రుడు మరియు శుక్రుడు అనుకూల ప్రభావం వల్ల మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి. పనుల్లో స్థిరత్వం లభిస్తుంది. ఇక రేపటి రోజున వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నా అనవసర ఖర్చులు నియంత్రించండి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోండి. గ్రహబలం ప్రకారం శుక్రుడు అనుకూలంగా ఉండటంతో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురు ఆశీర్వాదంతో శుభవార్తలు అవకాశం ఉంది. కుజుల వల్ల మాటల్లో కొంచెం ఆవేశం రావచ్చు. జాగ్రత్త అవసరము. ఇక రేపటి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, ఆగ్నేయం దిశ అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ వృషభ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి వ్యవహరిస్తే సోమవారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా రేపటి రోజున మీ జీవితంలో అంటే బంధాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి ఏమైనా తెలుసుకుందామండి. తర్వాత ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఏ విధంగా దూరం పోబోతుంది, చిన్న చిన్న అపార్థాలు చోటు అనేది మీరు ఇవ్వబోతున్నారు. అసలు మీ బంధానికి ఎటువంటి నాదృష్టి తగలబోతుంది, మీరు ఎందుకు భద్రశత్రులుగా మారి విడిపోయేంత డిసిషన్స్ వచ్చి రావడానికి కారణం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే మీరు ఎవరినైనా ప్రేమిస్తే లేదా ఒక బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్థానం కూడా దారిపోసేంత విధంగా అభిమానాన్ని పంచుకుంటారండి, పెంచుకుంటారు. ఇక రేపటి రోజు మాత్రము ఈ రాశి వారికి అంటే మీకున్న నరదిష్టి ప్రభావమో లేక మీ ఇద్దరి మీద ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వలన ఏదైనా సరే రేపటి ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుందండి. ఆ బంధం మీకు దూరం కావడం అసలు కారణాలు ఏమిటి, ఆ బంధం మీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అసలు మీ వద్ద ఎటువంటి డిస్టెన్స్ వచ్చింది అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఈ వీడియో మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా మీకు రేపటిన ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు చాలా వరకు కూడా గంభీరంగా కనిపించినా లోపల మాత్రం పంతాల కోసం కాకుండా చాలా చక్కగా అందరినీ కూడా మీరు ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలండి. అన్ని రకాల కూడా మీరు అంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి అందమైన రూపం కానీ లావణ్యం కానీ ఏదైనా సరే మంచి మనస్సు ఆప్యాయత ప్రకటిస్తుంటారు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అండి, మీకు కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించినప్పుడు కూడా వారిని మీరు అర్థం చేసుకుని ప్రవర్తిస్తారు. అయితే అసమర్థతగా ఉంటే ఒక బాధ మీకు మీ యొక్క మనసులో ఎప్పుడు కూడా వెలితిగా కనిపిస్తుంది. అంటే నేను ఇంత బాగా ఏటు వ్యక్తుల్ని నమ్ముతున్నాను, వారిపై చాలా అభిమానం చూపిస్తున్నాను, కానీ వారు మాత్రం ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు నిజంగా వాళ్ళు దూరం పెడుతున్నారు, ప్రేమించడం లేదు అనే బాధ మాత్రం మీ మనసుకు ఎప్పుడు కూడా తొలిచివేస్తూ ఉంటుంది. అది మీ యొక్క అమాయకత్వం అండి. మీరందరినీ కూడా మీలాగే మంచివారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పుడు కూడా మీరు మా వాళ్ళే అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తారు. సరిగ్గా ఆ నమ్మకం ఇప్పుడు మీ పాట శాపంగా మారింది. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరినైతే ప్రాణం ఇచ్చారో వారే మీ ప్రాణం తీసేంత పనిచేయబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం ఒక రోజులో దూరం కావట్లేదండి. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ బంధం చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు కూడా గమనిస్తున్నప్పటికీ ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వెళ్తున్నారు. అయితే సర్దుబాటు చేసుకుని వచ్చినప్పుడు కూడా రేపు రోజున ఏదో ఒక రోజు ఆ బంధం అనేది మీ నుండి దూరం అవడం మాత్రం ఖాయమండి. అంటే మీ ప్రేమ అర్థం చేసుకోవటం లేదని కాదండి, వాళ్ళు అనేటువంటి ఒక భావన మిమ్మల్ని చాలా నిరాశకు నెట్టివేయడము, అలాగే మీ విలువల్ని కూడా మీరు తగ్గించుకుంటూ ప్రతి ఒక్కటి మీ గురించి తెలియనటువంటి తెలిసిన వాళ్ళకు కూడా ఎవరు కూడా మీ విషయాలు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాలు
ఎవరితో కూడా చెప్పకుండా మీ మనసులో మీరే చాలా నలిగిపోతూ వస్తున్నారు. అంతా బాగుంటుందిలే, అంతా సమృద్ధిగా నయమవుతుందిలే, మేము బాగుంటామని చెప్పి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీపై ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం క్రమంగా పెరిగి వెనక్కి ఎక్కువైపోయిందండి. మీరు మౌనంగా ఉండే కొద్దీ మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున అది పరాకాష్ఠ చేరబోతుందని చెప్పుకోవాలి. ఎలాగంటే రేపు ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇక రేపటి రోజున 8 గంటల 10 నిమిషాల లోపు ఆ బంధం ఎలా నుండి దూరం కాబోతుందంటే ఇది మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ లాగా జరుగుతుందండి. మీకు అత్యంత ఆప్తమిత్రులు ఎవరైనా కావచ్చు, మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలు, మీకు బాగా ఇన్నాళ్ళుగా ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి రేపటి రోజున 8 గంటల తర్వాత మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారని లేదా మీ వెనుక గోతులతో అవుతున్నారని కొన్ని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలంటే కనుక రేపటి రోజు సమయంలో ఆ ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి ద్వారా తెలిసినటువంటి విషయం వల్ల మీ మధ్య మాటల యుద్ధం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ వాదన ఎంతగా ఎక్కువైపోతుందంటే ఇకపై ఏకమై మీ యొక్క ముఖ్యంగా ముఖం నాకు కూడా చూపించవద్దని చెప్పేసి ఒకరినొకరు అనుకుంటూ ఆ బంధాన్ని శాశ్వతంగా స్వస్తి పలికేలాగా ఉంటుంది. మరి 8 గంటల తర్వాత సమయంలో మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకం కూడా మిగలవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా భరిస్తూ వచ్చారు. ఇక రేపు రోజు కాకపోతే మరొక రోజైనా వారిలో మార్పు వస్తుందని చెప్పేసి మీరు బలంగా నమ్మారు. కానీ మీ కృషికి మీరు ఇన్నాళ్ళు చాలా ఓర్పుగా వహించారండి. మీ వైపు మీరు అన్ని రకాల కూడా వారు మాత్రం మీకు ఎటువంటి ఇల్లు ఇవ్వటం లేదు. ప్రతి విషయంలో కూడా మీరు అన్నకలు కూడా ఏదో విధంగా మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చూశారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదండి. అంటే దీనికి కారణము ఒక మధ్య వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహం. దీనంతటి కూడా కారణము డబ్బు, ఈర్ష, మీరు నమ్మినటువంటి వ్యక్తి బాగానే వస్తున్నారండి అనేటువంటి కారణం కూడా అయిపోయి ఉండవచ్చు. అంటే వారికంటే మీరు బాగా సెటిల్ అవుతున్నారనో, మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడము, మీరు ఎవరికైతే కష్టంగా అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని గుండెల మీద తనటము, ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటును మిగులుస్తుంది రేపటి రోజున. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రులతో సైతం చేతులు కలిపి మీకు అలా మిమ్మల్ని మీ మనసుతో ఆడుకుంటున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీ యొక్క చిన్నప్పటి నుండి ఎన్నో రకాల బరువు బాధ్యతలు మోసారండి. కష్టం వీళ్ళు కూడా మీకు బాగా తెలుసు. అలాగే ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా సమన్వయపాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవాలనేది కూడా మీకు బాగా తెలుసు అనమాట. కాబట్టి ప్రతి దానికి కూడా మీరైతే కృంగిపోవడం, బాధపడేటువంటి చేయకండి. ఏదైనా సరే దాన్ని ఫేస్ చేయడం నేర్చుకోండి. బాధపడడం, కృంగిపోతే ఇది జరగదండి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేస్తేనే దానికి ఏదైనా సరే ఒక ఫుల్ స్టాప్ అనేది పడిపోతుంది. ఇంకా బంధం అనేది దూరం కాదండి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటే మన బంధం నిలబడుతుంది, ఈ వేళ మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా మీకున్న బంధం అనేది దగ్గర అవుతుందండి. మరి రేపటి రోజున కూడా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార రకాలు కూడా అనుకూలమేనని చెప్పుకోవాలి. కేవలం రేపటి నా విద్యార్థులకి దైవబలం సంకల్పంతో మీరు అన్ని రకాలు కూడా భగవంతుడు మిమ్మల్ని ఆకర్షిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక గడిచిన కాలం తిరిగి రాదండి. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన జీవితంలోకి రావాల్సిన లేదు. కాబట్టి ఈ పరిణామం మీ కళ్ళు తెరిపించడానికి భగవంతుడితో పాటు పక్కడు చేసేటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా రేపటి రోజు స్వాగతించండి. ఒక కొత్త ఉదయం అనేది తప్పకుండా మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రేపటి దానికోసం మీరు ఓపికగా ఉండండి. ఇక రేపటి కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం సమయాన్ని ఎక్కువగా ఉపయోగించకండి. ఇంట్లోనే ఉండండి. వీలైతే బాగా ఏదైనా సరి నచ్చినటువంటి ఆనందకరమైనటువంటి అంటే కుటుంబ వాతావరణం ఎక్కువగా సమయం గడపడానికి మీరు టైం కేటాయించండి. రేపటి అందరికీ కూడా మీకు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే రేపటి మీరు బయటకు వెళ్లే ముందు ఏదైనా సరే అయినటువంటి వ్యక్తులతో మీకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం మంచిది. ఇక చెప్పాలంటే రేపటి మీరు తప్పకుండా సూర్యారాధన చేసుకోవడం కూడా మంచిది. మీలో తెలియని ఒక ధైర్యం ఏర్పడుతుంది. రేపటి ఒక రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.